వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చైతే క్లాస్ 3 అనమాట. సో ప్యాడ్కి ఎలా థ్రెడ్ని నీట్గా వ్రాప్ చేసుకుంటే మనకి బ్యాంగిల్ అన్నది నీట్గా వచ్చిందో చెప్తాను. సో దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాడ్ తీసుకోవాలి. మన దగ్గర ఉండే ప్యాడ్, మనకి అవైలబుల్ ఉండే ప్యాడ్ తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చి మనం బ్యాంగిల్స్ వ్రాప్ చేస్తాం కదా, అది అంటే టేప్ ఉంటే టేప్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర టేప్ అయిపోయిందనమాట, సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ గమ్ అండ్ నెక్స్ట్ సిజర్ అండ్ లాస్ట్ థ్రెడ్. సో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి అయితే నేను థ్రెడ్ అనేది నీట్గా వ్రాప్ చేయటం అనేది చూపిస్తాను. సో మీకు డౌట్ ఉండొచ్చు, ఏ సైజ్ బ్యాంగిల్కి ఎన్ని స్టాండ్స్ కావాలి అని చెప్పి. నేను అది కూడా చెప్తాను లాస్ట్లో. సో ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే, ఈ కవర్ ఉంది కదా, మనం దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఇలాగ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్యాడ్ కన్నది వ్రాప్ చేసుకోవాలన్నమాట. సో పైన నుంచి కింద వరకు వ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాడ్ని వ్రాప్ చేసేసుకోవాలి 2 sides. నేను ఒక 3 రౌండ్స్ అయితే వ్రాప్ చేసుకున్నాను. సో ఈ విధంగా వ్రాప్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన థ్రెడ్ అయితే మనం ఇప్పుడు థ్రెడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో ఎడ్జెస్ ఏం చేస్తానంటే, నేను చిన్న డాట్ గ్లూ పెట్టుకొని నేను ఎడ్జెస్ అన్నవి క్లోజ్ చేస్తాను. అంటే దీనికి ఇలా స్టిక్ పెట్టేస్తాను, అంటే ఊడిపోకుండా. సిల్క్ థ్రెడ్ కదా, ఈజీగా ఓపెన్ అయిపోయింది కదా, సో అందుకని. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ కొంచెం ఇలా పెట్టుకొని, నేను చేస్తుంది ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్. సో 2 కట్ బ్యాంగిల్ కాబట్టి నేను 40 స్టాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ స్టాండ్స్ కూడా మీరు ఒకదాని మీద ఒకటి కాకుండా గ్యాప్స్ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ చుట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి అస్సలు ఉండకూడదు. మనకు ఒకదాని మీద ఒకటి ఉండటం వల్ల ఏమైందంటే ముడిలాగా పడిపోయింది. అప్పుడు మన బ్యాంగిల్ చుట్టే కూడా నీట్గా రాదు. అందుకని కొంచెం స్లోగా అయినా సరే మీరు ఒకదాని మీద ఒకటి రాకుండా ఇలా గ్యాప్ ఇచ్చుకొని చుట్టుకోవాలి. సో నేను మొత్తం చుట్టాక చూపిస్తాను. సో ఇప్పుడైతే నాకు 40 కంప్లీట్ అయిపోయినాయి. సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసాం కదా, అది ఇక్కడ ఉంది. సో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇవన్నిటిని దగ్గరికి లాక్కుంటున్నాను. అంటే దగ్గరికంటే మీద కాకుండా లైన్ అన్నది నీట్గా ఉండేలాగా లాక్కుంటున్నాను అనమాట. మనం పెట్టిన కవర్ కాబట్టి ఈజీగానే మూవ్ అవుతాయి. కొంచెం స్లోగా చేసుకుంటే మనకి నీట్గా అన్నది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా దగ్గరికి లాక్కున్నాం కదా, సో దీని మీద గ్లూ అయితే వేసుకుంటాను. ఇప్పుడు దీని మీద గ్లూ వేసుకుంటున్నా. గ్లూ అనేది కొంచెం ఒక ఇంతవరకు అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఇలాగా. అంటే మనకి కింద కవర్ కంటుతుంది, పర్లేదు, మనం తర్వాత తీసేస్తాము. సో ఇలా అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. అండ్ కింద ఇది కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ తెచ్చేసి దీన్ని నేను ఇక్కడతో కట్ చేసేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇది ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది డ్రై అయ్యే వరకు వదిలేస్తున్నాను. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసామంటే ఇది 5-10 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ అయితే చక్కగా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు థ్రెడ్ అన్నది ఊడిపోకుండా అయితే మనం ఇప్పుడు మిగిలింది కదా థ్రెడ్, సో దీనిలాగా చుట్టేసుకొని ఈ చివర్లకు వస్తుంది కదా, చూసారు ఇక్కడ ముడైపోయింది, ఇక్కడ తీసేసి ఈ చివర్లు ఏం చేస్తామంటే జస్ట్ ఒక చిన్న డ్రాప్ అంతే ఇలా పెట్టి వదిలేసామనుకోండి, ఇది అయితే ఊడదు ఈ థ్రెడ్ అన్నది. సో ఇంక ఇప్పుడు ఇది డ్రై అయ్యే వరకు ఒక 1-2 మినిట్స్ అయితే అలాగా వదిలేయాలి. ఇప్పుడైతే ఇది డ్రై అయిపోయింది. సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం ఇలా దీని కింద నుంచి సిజర్ని తీసుకెళ్ళి, ఇప్పుడు గ్లూ అనేది మనం ఇంతవరకు స్ప్రెడ్ చేసాం కదా, సో మిడిల్ కాకపోయినా దానికి కొంచెం దగ్గరలో ఇలా కట్ చేసుకోవాలి.
నేను కట్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, నేను గ్లూ ఇక్కడ వరకు వేసాను, ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా వచ్చింది. సరే, ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా తీసేయచ్చు, వచ్చేస్తుంది ఈజీగానే. ఇది అందుకే మనం దీని మీద ఇలా ప్లాస్టర్ కానీ కవర్ కానీ వేసుకోవడం వల్ల యూజ్ అయితే ఇదే. దీంతో మనకి ఇది అయితే మనం స్టార్టింగ్ బ్యాంగిల్కి పెడతాము. సో ప్యాడ్ అయితే తీసేస్తున్నాను, ఇది బ్యాంగిల్కి పెడతాము. అండ్ ఎడ్జ్ ఉంది కదా, ఇదైతే బ్యాంగిల్ లాస్ట్లో ఉండేది. సో మనకి దీంతో పని లేదు, మనం ఇది కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ర్యాప్ చేసేటప్పుడు నీట్గా రావాలని చెప్పి మనం కొంచెం ఎక్కువ గ్లూ వేసి పెద్దగా పెడతాము. సరే ఎంత నీట్గా ఉందో. సో దీంతో కనుక మనం బ్యాంగిల్ అన్నది ర్యాప్ చేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ బ్యాంగిల్ కూడా ఏ విధంగా ర్యాప్ చేస్తే నీట్గా వచ్చిందో నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను. సో ఇది అయితే ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, ఏ బ్యాంగిల్స్కి ఎంత స్టాండ్స్ తీసుకోవాలి. మనం ఇది వచ్చి 2 కట్కి తీసుకున్నాను. సో 2 కట్కి వచ్చి నేను 40 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న ప్యాడ్ లెంత్ని బట్టి మనం స్టాండ్స్ అనేవి తీసుకోవాలి. సో 40 తీసుకున్నాను కదా. సో 4 కట్కి వచ్చి 25 లేదా 25 తీసుకోవాలి. 6 కట్కి వచ్చి 20. అండ్ నెక్స్ట్ వచ్చి 1 కట్ వచ్చేసరికి ఒక 90 కానీ 80 కానీ తీసుకున్నాం అనుకోండి, మనకు సరిపోద్ది. సో ఇది కొంచెం టైం టేకెన్ అయింది, కానీ నీట్గా అయితే వచ్చింది ఫినిషింగ్. సో నా క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియో అయితే ఫుల్ వరకు చూసేటప్పుడు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.